హాయ్ అండి. మన ప్రాంతంలో అయితే ఈ విధంగా అయితే శుభత అయిన వాళ్ళని ఈ విధంగా రెడీ చేస్తారండి. మన కల్చర్ అయితే ఈ విధంగా చేస్తారు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మొక్కలు అయితే నాటుతారండి. ఈ మొక్కలు ఎవరు నాటుతారంటే అమ్మాయి శుభత అయిన వెంటనే పంతుల దగ్గర వెళ్ళి మనకైతే ఏ దోశలు ఉన్నాయి, ఏం చేయాలి, ఈ రోజు అయింది, ఈరోజు సండే మండే అయింది అనేది ఆదివారం సోమవారం అయింది చెప్తారండి. చెప్పిన తర్వాత అయితే ఆ గురుగారు నిర్ణయిస్తారనమాట టైము. 9 రోజుల తర్వాత అయితే ఈ విధంగా మనకైతే రెడీ చేస్తారు. అమ్మాయిని రెడీ చేసి మన ఆచారపరంగా ఈ విధంగా అయితే ఇక్కడ తెస్తారండి. పూజ చేసే ప్రదేశం తెచ్చి ఈ విధంగా అయితే చుట్టూ తిరుగుతారు. చూసారు కదండి, ఈ విధంగా మతలు చదువు తిరుగుతారనమాట వీళ్ళు. పంతులు ఏం చెప్తే అదే చేయాలి కదండి. ఆ విధంగా మన ఆచారం ఈ విధంగా, విలేజ్ ఆచారం ఈ విధంగా ఉంటాయి అనమాట. గ్రామాల్లో మన పల్లెటూరు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. 7 సార్లు అలా చుట్టూ తిరుగుతారు. తిరిగిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ మొక్క అయితే మనం మామిడి ఆకు, జామ ఆకు అయితే ఎవరు చేస్తారంటే మాయా వర్ష అయ్యేవాళ్ళు కానీ, బాబా వర్ష అయ్యేవాళ్ళు కానీ తేవాలండి. ఇంకా వేరే వాళ్ళు తేవడానికి అవ్వదండి. ఆ విధంగా అయితే ఆలయ తెచ్చి మొక్క అయితే నాటుతారండి. పాతిన తర్వాత ఈ విధంగా కూర్చున్న తర్వాత పూజలు అయితే చేస్తారండి. ఏ దోషం ఉన్నాయో అవన్నీ సేకరించి ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తారండి. మనకు ఆరోగ్యం ఎప్పుడు బాగుండి చల్లగా ఉండాలని చెప్పి అయితే మనకు ఈ విధంగా చేస్తారండి. మాట 9 రోజుల తర్వాత స్నానం చేసే రోజు అనమాట. ఈ అమ్మాయిని పుష్పత అయిన వెంటనే మనకు గద్దెలో అయితే ఉంచుతారండి. ఉంచేసి రోజు సమిది పెట్టి దీపం పెడతారనమాట. పెడుతూ అలా అక్కడ ఉంచుతారు. ఎవరు కంటపడకుండా ఉంచుతారనమాట మన గిరిజన సాంప్రదాయంలో. ఈ విధంగా పెట్టిన తర్వాత దాదాపు 9 రోజులు అయిన తర్వాత బయటకు తీస్తారండి. బయటకు తీసి ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత అయితే మనకు అక్కడ కూడా అన్నం పెట్టి దాని మీద ఒక ప్రమిదాన్ని పెడతారనమాట. చిన్న ఒత్తిడి పెట్టి దీపం పెడతారు ఇక్కడ పైన. చూసారు కదా, అన్నం ముందు ఆ విధంగా పెడతారనమాట ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఈ విధంగా మన గిరిజన ఆచారాలు మన గ్రామాల్లో ఏ విధంగా జరుగుతాయండి. మీ ప్రాంతాల్లో ఏ విధంగా జరుగుతాయో తెలియదు. ఆ ప్రాంతాల్లో ఈ విధంగా కొన్ని ఆచారాలు ఉన్నాయన్నమాట. పూర్వం అయితే ఎలా ఉంది, ఆ విధంగా మనకు ఈ కల్చర్ అనేది జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఈ విధంగా కొన్ని ఆచారాలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే కూర్చుంటారు. అత్త కూర్చోవాలి, అత్త కానీ వర్షాయి వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు అనమాట. అత్త ఒక తొడ మీద కూర్చోవాలి, పుష్పత అనే అమ్మాయి అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నవ్విస్తూ చూసి కదా, ఈ విధంగా అయితే ఇక్కడికి ఆరతులు తీసి ఈ విధంగా మన సాంప్రదాయపరంగా ఈ విధంగా అన్ని పెట్టుకుంటూ మన గిరిజన గ్రామాల్లో ఈ విధంగా కొన్ని ఆచరణలు జరుగుతున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన గిరిజన గ్రామాలు జరుగుతాయన్నమాట. అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా నీళ్ళు పోసుకోవడం అన్నీ చేస్తారు. అమ్మాయికి ముందుగా నీళ్ళు పోస్తారనమాట. ఎందుకంటే ఆ కీడు పోవాలని చెప్పి దుహాలు చేసిన తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నీళ్ళు పోసి ఈ విధంగా అయితే ఆడుకుంటారు అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, అమ్మాయి అయితే ఆ మొక్కని పట్టుకొని లాగి గడ్డకి అలా వెళ్ళిపోద్ది అనమాట. గడ్డకి వెళ్ళిపోయి చూసారు కదా, ఇక్కడ నీళ్ళు పోస్తారనమాట లాస్ట్లో కీడిపోవడానికి అని చెప్పి. గ్రామస్తులందరూ వచ్చి నీళ్ళు పోస్తారు ఈ విధంగా బిందెలతో తెచ్చాయనమాట. అది అయిపోయిన వెంటనే అయితే ఆ అమ్మాయి మొక్క వేసుకొని మొక్క లాక్కొని పట్టుకు వెళ్ళిపోద్ది అనమాట. గడ్డకి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. తిరిగి చూడకుండా వెళ్ళిపోయి మనకైతే గడ్డకి స్నానం చేసి వచ్చేస్తారనమాట. ఆ రోజుతో మనకు అయిపోతుందండి. మరుసటి రోజు ఫంక్షన్ ఏది పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే